తండ్రి ప్రేమ కోసం రాజ్యాన్ని, వివాహాన్ని, జీవితాన్ని త్వజించిన వీరుడు. ఇది భీష్ముడు అద్భుతమైన కథ. ఒక ప్రతిజ్ఞ, ఎన్నో త్యాగాలు. గంగాదేవి తన 7 పుత్రులను నదిలో వదిలివేసిన తర్వాత శాంతన మహారాజు సత్యవతిని ప్రేమించాడు. సత్యవతి ఒక షరతు పెట్టింది, నా కొడుకులే మీ తర్వాత రాజులు కావాలి. ఇది భీష్ముడు శాంతనుడు పెద్ద కొడుకు భవిష్యత్తుకు ఒక పెద్ద అడ్డంకి అయింది. శాంతనుడు ఇబ్బందిలో పడ్డాడు. ఒకవైపు సత్యవతి ప్రేమ, మరొక వైపు భీష్ముడి హక్కు. సత్యవతి తన డిమాండ్ నుంచి వెనక్కి తగ్గలేదు. ఇక్కడే భీష్ముడు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. భీష్ముడు 2 ఘోరమైన ప్రతిజ్ఞలు చేశాడు. నేనెప్పటికీ హస్తినాపురం సింహాసనం కోరను, నేనెప్పటికీ ఆజాంత బ్రహ్మచార్యంలోనే ఉంటాను అని. ఈ ప్రతిజ్ఞ వల్ల సత్యవతి కొడుకులు మాత్రమే రాజులు కాగలిగారు. ఈ భయంకరమైన ప్రతిజ్ఞకే అతను భీష్ముడు అనే పేరు వచ్చింది. కానీ ఈ ప్రతిజ్ఞ వెనక ఒక విషాదం దాగి ఉంది. తండ్రి శాంతనుడు కూడా త్వరలో మరణించాడు. ఇదంతా మహాభారత యుద్ధానికి దారితీసింది. భీష్ముడు ప్రతిజ్ఞ తర్వాత ఏం జరిగింది, ఎలా మారింది హస్తినాపురం భవిష్యత్తు, తదుపరి షాట్ లో తెలుసుకోండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి.